పిఎస్సిఎస్ చౌటుపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాళ్లసింగారం, గుండ్లబావి, అంకిరెడ్డిగూడెం, పంతంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిఎస్సిఎస్ చౌటుపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తాళ్లసింగారం, గుండ్లబావి, అంకిరెడ్డిగూడెం, పంతంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకొని ప్రభుత్వం మద్దతు ధర పొందాలని తెలిపారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధర 2320 రూపాయల బోనస్, 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు చింతల దామోదర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ని శాల్వలతో బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హరికృష్ణ, కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ కె సురేష్, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ తాండూరు వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు బాతరాజు సాయిలు, సప్పిడి వెంకటరెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ చిరిక సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్లు బాతరాజు సత్యం, ముద్దం సుమిత్ర, సత్తయ్య గౌడ్, సుర్వి మల్లేష్ గౌడ్, పబ్బు రాజు గౌడ్, బోయ దేవేందర్, గిరకంటి నిరంజన్ గౌడ్, దూడల భిక్షం గౌడ్, షాదీఖానా చైర్మన్ కరీం, ఏఎంసీ డైరెక్టర్స్ బోయ వెంకట్, ఢిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్ మరియు ఢిల్లీ మాధవరెడ్డి, అర్ధ వెంకట్రెడ్డి, కొత్త పర్వతాలు, చిర్క అంజిరెడ్డి, సూర్కంటి రామిరెడ్డి, జాల మల్లేష్, సుర్వి సత్తయ్య, సూర్కంటి వెంకటరెడ్డి, గుత్త శ్రీధర్ రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, యాట శంకరయ్య, ఏఈఓలు వెన్నెల, ఉమామహేశ్వరి, కార్యదర్శి వై రమేష్ పాల్గొన్నారు.